మంత్రులు మాకునేల పాంచాలియు సంగినట్టి పిడుసంగని పాంచాలియు సంగినట్టి పిడుసంగని లక్ష మునీంద్ర కుక్షులన్ చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. ఇంత ధైర్యం వస్తుందమ్మా నాకు వచ్చే మీకు చెబుతున్నా. రాజకీయాలు సహా సామాజిక విషయాలు సహా ఎందుకంత ధైర్యంగా నేను మాట్లాడుతాను అంటే నేను భగవంతుడు నమ్ముకున్నానమ్మా. ఎవరికి భయపడే సమస్య లేదు ఇక్కడ. ఎంత పెద్ద నాయకుడి నుంచి మనం ఆశించేది లేదు, ఎంత పెద్ద నాయకుడికి మనం భయపడేది లేదు. 4 సాగరంబులు ఘనంబుగా చుట్టిన పృథ్వీలో జీవితంలో ధైర్యం కావాలంటే ఇలాంటి పద్యాలు చదువుకోవాలి. ఈ చతుస్సముద్ర పర్యావరణమైనటువంటి భూమండలాన్ని మించిన భూమి ఎవడైనా పరిపాలించాడా? మొత్తం భూమండలానికి నేనే చక్రవర్తిని ఇప్పుడు చెప్పమనండి ఎవరినైనా. ఒక పృథు మహారాజు చెప్పగలడు, ఇంకొకరు ఎవరో మాంధాత చక్రవర్తి చెప్పగలరు. ఇప్పుడు ఎవరు చెప్పగలరండి? ఇంత చేస్తే భారతదేశంలోనే 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను దీనికి ఏదో పెద్ద ముఖ్యమంత్రిని అంటే ఇదెంత? నీ ముఖ్యమంత్రిత్వం ఎంత? దాన్ని చూసి గర్వించాల్సిందే. ఆ ముఖ్యమంత్రుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ప్రధానమంత్రుల నుంచి కానీ మనం ఏ సన్మానం ఆశించక్కల. చేయవలసింది భగవంతుడు సన్మానం ఒకటే. భగవంతుడు నమ్ముకుంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చి మనకి సన్మానం చేస్తారు. శ్రీకృష్ణుడే భాగవతంలో చెప్పినటువంటి మాట, నన్ను గురించి ఎవడైనా 10 మందిలో చిత్తశుద్ధిగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో మాట్లాడతాను. నా గురించి ఆయనే ఢిల్లీలో మాట్లాడాడు, అందుకే ఈ పథకం వచ్చింది ఇక్కడ. నేను చెప్పమని చెప్పాలా, నేను చిత్తశుద్ధిగానే మాట్లాడాను, భయం లేకుండా నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడా. ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి చెప్పాడు అక్కడ, ఇగో ఈ పథకం అందుకే. ఇంకా ఇది చిన్నది, ఇంటి దగ్గర ఇంకా పెద్దది బాగా. ఇది మినీ మెడలని ఎక్కడైనా సభలకు వెళ్ళినప్పుడు పెట్టుకోండి. అది పోతే ఇబ్బంది కదా. అది పంచలోహాలతో నిర్మాణం చేస్తారు జాతీయ చిహ్నంతో. అది ఇచ్చారు, రాష్ట్రపతి గారు స్వయంగా అలంకరించారు. ఇస్తూ అప్పుడు సూచనల్లో మాకు చెప్పారు, ఇది పెద్దది, ఇది మీరు ఇంటి దగ్గర పెట్టుకోండి, దానికి కాస్త అద్దం పెట్టుకుని ఇది ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది పెట్టుకెళ్ళని చెప్పి ఇది కూడా ఇచ్చారు, మినీ మెడలని. ఇవన్నీ మనం ప్రయత్నిస్తే వచ్చే, మనం ఎవరన్నా ఎవరో పట్టుకునే స్వభావం కాదు, మీకు అందరికీ తెలుసు. ఎవరు చెప్పినా నమ్మరు ఆ విషయాన్ని. అది పైగా విమర్శించే స్వభావం మనకి ఇవ్వడం. కానీ వచ్చింది. ఎందుకని నాకు ఒకటే నమ్మకం, భాగవతం చదువుకున్నాను నేను. అందులో ఉంది స్పష్టంగా, నా గురించి ఎవడైనా 10 మందిలో చిత్తశుద్ధిగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. ఎక్కడ చెప్పుకోవాలో నువ్వు చెప్పుకోవయ్యా, నాకు అనవసరం, మాట్లాడడంలోనే నాకు ఆనందం ఉంది. ఈ పదవులన్నీ ఎవడికి కావాలి? ఆ మాట్లాడడంలో ఆనందం పొందాలి, ఆ పూజ చేయడంలో ఆనందం పొందాలి, ఆ తీర్థం సేవించడంలో ఆనందం పొందాలి, ఆ అలంకరణ చేయడంలో ఆనందం పొందాలి, ఆ పద్యాలు చదువుకోవడంలో ఆనందం పొందాలి. అంతేకాని మనం ఏం చేస్తాం, కృష్ణాష్టమి నాడు బ్రహ్మాండమైన విగ్రహాలంకరణ చేసేసి రేపు వినాయక చవితి నాడు కూడా ఆకులు పువ్వులు అన్నీ పెట్టేసి మా దేవుణ్ణి చూడడానికి రండి. ఎందుకమ్మా పని లేక? వారెవరో వచ్చి చూస్తే మనకు ఆనందం. ఇక్కడే ఉంది లోపం అంతా భక్తిలో. వారిని చూడడానికి వారు రావడం ఏంటి? అక్కడి నుంచి వారు కూడా మీ ఇంటికి మేము వచ్చాము, ఆ ఇంటికి కూడా రండి. ఈ తిరగడం సరిపోయిందమ్మా. వినాయకుడికి చికాకు వచ్చింది చివరికి. ఇది అని పబ్లిక్ రిలేషనా? నాకు అర్థం కాదు. నీ ఇంటే నువ్వు పూజ చేసుకున్న కూర్చోపోయి, మనకు అలా కాదండి. పెద్ద వినాయకుడిని తెచ్చాం, అందులో ఏదో పెట్టాం, ఇది ఎవరో చూడాలి, మన గురించి అపార్ట్మెంట్ పక్కన అందరూ చెప్పుకోవాలి. ఇది లోపల ఉన్న కాంక్ష. ఇది వినాయకుడికి తెలియదా తల్లి? ఈ మాత్రం తెలియని మా మాయకుడు ఆయన. నువ్వు దేవుడి కోసం పూజ చేయాలి, పక్క వాళ్ళ కోసం చేసావు. నమశివాయ, పక్క వాళ్ళు అందరూ వస్తారు, ఈ పెద్ద మనిషి అక్కడ ఉండడు. నాకు నువ్వు తప్ప దిక్కు లేదురా అని వినాయకుడు కాళ్ళ మీద ఎవడబడి ఏడుస్తూ ఉంటాడో, ఓ రిక్షావాడో ఆటో డ్రైవరో వాడింటూ ఉంటాడు. వెళ్ళి వాడు ఏడుస్తున్నాడమ్మా నేను చేయమంటావు అంటాడు. మొత్తం ఎంత హైపు చేసేసారో చూడండి దాన్ని పట్టుకెళ్ళేది. దేవుడి కోసం చేయవలసిన దాన్ని ఎత్తు విపరీతమైన ఎత్త. ఇప్పుడు మళ్ళీ తగ్గించుకుంటూ పోతున్నారా? అయ్యగారంటే ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఎందుకు అంత పెంచుకుంటూ పోవడం? ఇప్పుడు 9 అంగుళాలు మించి బొమ్మ చేయొద్దని శాస్త్రంలో స్పష్టంగా చెప్పారే. 9 అంగుళాలు, అంతకుముందు చేస్తే పాపం కూడా. మట్టితోనే చేయాలి, దేంతో చేసినా పాపమే. మన ఐశ్వర్యం అంతా ప్రదర్శించడానికి మనం పూజలు చేస్తున్నాం, కానీ వినాయకుడి కోసము విష్ణువు కోసము కాదమ్మా. అది పరమరహస్యం. అది మనం పైకి చెప్పం అంతే. అంటే నలుగురు చూస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఆనందించడంలో నీ ఆనందం ఉంది అంటే నీ ఆనందం కృత్రిమ మిత్రమా, నీకు నమస్కారం. నువ్వెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావు? వాడెవడో ఆనందించడంలో నీకు ఆనందం ఏంటి ఇక్కడ? ఇదంతా కృత్రిమమే. అందుకే మొత్తం పూజలు ఏవి ఫలించవు, మొహమాటం ఎలా ఫలించవు. ఎంత చేసినా ఫలించవు, ఈ డబ్బు ఖర్చే మిగులుతుంది అంతే. అది ఫలించాలంటే ఇదే ఉపాయం ఇక్కడ. 4 సాగరంబులు ఘనంబుగా చుట్టిన పృథ్వీలో ఏదో మూలకు నేలికల్ నృపతి ముఖ్యులు మంత్రులు మాకు నేల. ఈ విశ్వాన్నంతా పరిపాలించినటువంటి మాంధాత చక్రవర్తి, పృథు చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, నల చక్రవర్తి కంటే ఎక్కువగా మన నాయకులు గర్వాన్ని ప్రదర్శించేస్తున్నారే. వీళ్ళ అనుగ్రహాలు మనకు అవసరమా అండి?
వీళ్ళెవరితో మనకేం పని లేదు. మరి ఎవరు కావాలయ్యా? పాంచాలియ సంగినట్టి పిడు సంగొని లక్ష మునీంద్ర కుక్షులం చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. దుర్వాసుడు కోపిష్టి మనిషి పాపం. ఆయన సహజ లక్షణం అది. ఎందుకంటే రుద్రుడు అంశ, అత్రి మహర్షి కుమారుడు. రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు, విష్ణువు అంశతో దత్తాత్రేయుడు పుట్టాడు, బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు పుట్టాడు అత్రి అనసూయలకి. ఆయన పుట్టింది అందుకోసమే, ఎందుకంటే పరీక్ష చేస్తాడు ఆయన. దుర్వాసుడు ఏదో దుర్మార్గుడు అనుకోకండి. పైగా ఆయనకి పేరు ఎందుకు వచ్చిందంటే అర్థం తెలియకపోతే దుర్వాసన అనుకుంటారు, చాలా పొరపాటు. దుర్వాసస, వాసస్ అంటే వస్త్రం. ఆబ్దికాలు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది. 3 పిండాలు పెట్టాక బాబు వాసస్సు ఉందా అంటారు. వాసస్సు అంటే పైకి వాసము దూలం కాదు ఇక్కడ. వాసస్సు అంటే వస్త్రం. ఓ చిన్న పీలిక తీసి పెట్టే కర్త పెద్ద కొడుకున్నాడే, ఈయన పీలిక తీసి అక్కడ వేస్తాడు. అందుకే తద్దినాలకైనా కనీసం పంచి కట్టుకుంటే మంచిది, పీలిక దొరుకుతుంది. జీన్స్ ప్యాంట్లో అది కూడా ఉండదు. వాసస్సు దాని మీద వేస్తారు, అది వస్త్రం. అది వాసస్సు అంటే వస్త్రం. దుర్వాసుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దుష్కరమైన తపస్సు చేస్తే రమణ మహర్షిలాగా అలాగ తొడలు నేలకు అంటుకుపోతే ఆ చివర తీస్తూ ఉంటే వస్త్రం ఊడిపోయిందండి మొత్తం. అది చూసిన వాళ్ళు దుర్వాస అని పేరు ఇచ్చారు. దుర్వాసా, దుర్వాససౌ, దుర్వాసస అని ఉంటుంది ఆ పేరు పూర్తిగా, దాని విభక్తి. అంత కఠినమైన తపస్సు చేశాడు ఆయన. ఆయన బట్ట నేలకు అంటుకుపోయింది. రమణ మహర్షికి జరిగింది అది. రమణ మహర్షికి అయితే చర్మమే అంటుకుపోయింది. ఇలా ఆ విరూపాక్ష గుహలోంచి మనుషులు పట్టుకుని లేపుతుంటే తొడ నేలకు అంటుకుపోయింది, నెత్తురు వచ్చింది అక్కడ. అలా ఉండిపోయాడంతే. ఇంకా నీకు తెలవాల్సిందే నాకు కూర్చుంటే. ఇహాసనే కాయమతశ్చలిష్యతి, ఇహాసనే సుష్యతుమే శరీరం. ఇక్కడ ఈ శరీరం సృష్టించిపోవాలి. త్వగస్థిమాంసం విలయం చేయాతు. ఇందులో ఉండే ఎముకలు, కండరాలు, మాంసం ఇక్కడే పోవాలి. ఇది తేలిపోవాలి నాకు. ఇది అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనే కాయమతశ్చలిష్యతి. ఈ బహుజన్మల తపస్సు చేత కూడా లభించినటువంటి ఆత్మ దర్శనమేదో నాకు ఇక్కడ లభించకపోతే నేను ఇక్కడి నుంచి కదలనని అంత దీక్ష ఎవరికి ఉంది? 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాం. ఈ 10 నిమిషాల్లో వీడియో హడావుడు ఎక్కువ విష్ణుభక్తి కంటే. దీనిది అది ఎవరికో పంపు, అది ఎవరికో పంపు, ఏడు పంపు సంపు ఇక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఎవరూ చూడనే లేదు అంటే మనం చేసిందంతా ఎవడో చూడడానికి. కృష్ణుడు చూస్తున్నాడనే విషయం మనకు నమ్మకం లేదు, అందుకే మన పూజలు ఫలించవు. ఏమిటో ఇన్ని చేసాం కానీ మా అబ్బాయికి అలా జరిగిందమ్మా అంటే చేయడంలో ఓ స్వార్థం ఉందన్నమాట. మీ అబ్బాయికి ఏం జరగకుండా ఉండడం కోసం చేసేవి ఇక్కడ. అదొక గ్యారంటీ పథకం దేవుడి దగ్గర ఉంటుందా? నిజంగా మనం పూజ చిత్తశుద్ధిగా చేస్తే ఏమీ జరగదమ్మా. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవ్వరికి ఏ ప్రమాదము జరగదు. భగవంతుడు మన ఇంట్లో ఉండి చూసుకుంటాడు. అది ఆయన అడగక్కర్లేదు, ఆయనకి సర్వం అన్నీ తెలుసు ఆయనకి. ఆ చిత్తశుద్ధితో చెయ్యాలి మనం. అందుకని ద్రౌపది దుర్వాసుడు వచ్చి అక్కడ పరీక్ష పెట్టినట్టుగా వచ్చి 1,00,000 మంది శిష్యులతో వచ్చి అన్నం ఉందా అని అడిగితే ధర్మరాజు ఏమన్నాడో తెలియక ఈయనకు లోపల అడిగే అలవాటు ఈయనకి లేదు. ధర్మరాజు కాదు, చాలామంది యజమానులు అంతే పూర్వం లోపల అడిగేవారు కాదు. 4గురిని తీసుకొచ్చేసి 4గురికి భోజనం. కాఫీ హోటల్ ఏంటి ఇక్కడ? ఎప్పటికీ అంతే. కొంతమంది బాగా తిరిగి స్వచ్ఛంద సంస్థల్లో రాజకీయాల్లో తిరుగుతారే, మీ అమ్మగారికి చెప్పరా ఇంటి దగ్గర ఒక 30 మంది కాఫీ టిఫిన్లు చచ్చిపోవాలి ఆవిడ అన్యాయంగా. వీడు పదవి ఏంటో మనకు తెలియదు కానీ చెప్పేస్తారండి అలాగే ధర్మరాజు గారు ద్రౌపది ఒక 1,00,000 మంది. 1,00,000 మంది అంటే ఏంటది? ఒకరా ఇద్దరా? ఏమన్నా ప్రసాదం ఆ పెట్టడానికి? అక్షయపాత్ర ఉంది కానీ అప్పటికే తోమేశారు దాన్ని. దాంట్కి లెక్క ఏమిటంటే ఒకసారి తోమేస్తే మళ్ళీ రాదు, 24 గంటల టైం. ఎందుకంటే వీళ్ళు అక్షయపాత్ర 24 గంటలు అది పనిచేస్తూ ఉంటే వీళ్ళు అన్నదాన పథకాలు పెట్టి ఎన్నికల్లో నిలబడతారని తెలుసు సూర్యభగవానుడికి. అందుకే ధర్మరాజుకి ఇచ్చేటప్పుడు చెప్పాడు, ఇది ఒకసారి తోమేమంటే మళ్ళీ పనికిరాదు. తోమేసింది ఆవిడ, అయిపోయింది. వాళ్ళకి 11, 12 అయింది. అక్కడ తోమేసింది, అక్కడ పెట్టేసింది ఆవిడ. అది ఏం చేయాలో తెలియక వచ్చినవాడు దుర్వాసుడు. అనేది వశిష్ఠుడైతే పర్వాలేదు, కొంచెం శాంతంగా ఉంటాడు. ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయి వస్త్రాపహరణం వేళ కాపాడిన మహామనీషి ఇప్పుడు కాపాడ్డా అని, నాయన నువ్వే దిక్కయ్యా నాకు. శ్రీకృష్ణ నర యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అని ద్రౌపదీదేవి కృష్ణుని ప్రార్థిస్తే ఎక్కడి నుంచో టికెట్ లేకుండా బస్ ఎక్కి వచ్చాడు అక్కడికి. అదే భగవంతుడు అంటే. పైగా ఏమీ తెలియనట్టుగా ఈవిడ ప్రార్థన విని వచ్చినట్టుగా కూడా ఉండకూడదు. అందుకని వచ్చి చెల్లి ఆకలేస్తుందంటే, వీళ్ళు బంగారంగా చచ్చిపోతుంటే నువ్వు కూడా ఇదంటావేమిటయ్యా? పైగా ఈయన ఆకలి తెలుసు ఆవిడ వల్ల అవుతుందా? ఎంత తింటాడో తెలియదయ్యా. అందుకని గిన్నె కడిగేసి నేను ఎడుతున్నా, నీకు అడిగానంటావు పట్టుకురా ఎలాగా అన్నాడు ఆయన.
ఆ వెతికి వెతికి లోపల ఎక్కడో ఒక చోట ఈవిడ కడగడంలో ఉండే తేడా వల్ల ఆవిడ కూడా పని మనుషుల దగ్గర శిక్షణ పొంది ఉంటుంది సరిగ్గా కడగకుండా ఉండడం. అందుకని ఆవిడ పని మనిషి గిన్నెలు గడుగుంటుంది, ద్రౌపది ఇంట్లో ద్రౌపది గడుగు ఉండదు పాపం. అందుకని ఎక్కడో 2 మెతుకులు మిగిలితే ఆ మెతుకోటి తీసుకుని కృష్ణార్పణం ఆ లోపల పడేశాడు. దాంతో ఆశ్చర్యకరంగా అక్కడ నదిలో ఇక్కడికి భోజనానికి వస్తున్నటువంటి శిష్యులందరికీ దుర్వాసులకి పొట్ట ఇంత ఉబ్బిపోయి శుభ్రంగా తద్దినం భోజనం చేసిన వల్ల అయిపోయింది పరిస్థితి. ఇంకేం వద్దు వదిలేస్తే చాలు పోతావని ధర్మరాజుకి మాట కూడా చెప్పకుండా అట్నుంచి అట్టే సిటీ బస్సు ఎక్కేశారు. ఏమయ్యాడు దుర్వాసుడు అంటే వెళ్ళిపోయాడు. అయితే అంబరీషోపాఖ్యాన కథ అంతా ఇక్కడ నడవాల్సింది. నిజానికి ధర్మరాజుకి శాపం వచ్చి అది ఎందుకు నడవలేదు? ద్రౌపదీదేవి భక్తి కారణంగా. నాకు ఆ కథ చదివాక ఈ పద్యం వచ్చింది. అనవసరంగా వీళ్ళని పట్టుకోవడం ఏడు పని లేక. పాంచాలివ సంగినట్టి పిడుచన్గొని ఒక ఎంగిలి మెతుకు తిని భగవంతుడు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడే. 1,00,000 మునీంద్ర కుక్షులం చలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. అటువంటి గుణసాగరుడైన యదువీరుణ్ణి మనం నమ్ముకుందాం. ఇంకొక మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. కృష్ణుడు అంటే భగవద్గీత. ఆ భగవద్గీత బోధిస్తున్న కృష్ణుడిని చూస్తే చిత్రపటం మా ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఎక్కడి నుంచి ఉంటుందండి, మీలాంటి వాళ్ళు ఎవరో ఇచ్చారు. అది ఇదివరకు నేను మా ఇంట్లో అలా పూజా మందిరంలో అలా పెట్టి అలా చూసుకుని అక్కడే భగవద్గీత చదువుకునేవాడు. అసలు ఆ నిలబడిన విధానం, ఆ పంచే ఇలా ఏదో బోధిస్తూ ఉంటే ఒక అవధానం నేను పద్యాలు చెప్పుకోకపోతే అలాగా నా పూజలో నా పద్యాలే ఉంటాయి ఎక్కువ. అవి బెగ చిత్తశుద్ధిగా ఉంటుంది హాయిగా. ఏవో చదువుకునే పారాయణలు ఏవో అయితే నా పద్యాలే ఉంటాయి. ఒక్కోసారి భావావేశంతో ఏదో పద్యం వచ్చి కన్నీళ్ళు వస్తుంటాయి. ఇల్లాలు వచ్చి కాస్త గంట కొడుతుంది అక్కడ కాఫీకి టైం అయింది రండి అని, లేకపోతే అక్కడ ఏమైపోతామో తెలియదు. అలా వచ్చిన పద్యాలే ఇష్టదైవం అనే పేరు మీద 500 పద్యాలతో పుస్తకం వేశామమ్మ. లోకానికి అందరికీ తెలవడం మంచిది. హిందువులు ప్రధానంగా ఆరాధించే 13 మంది దేవతలు, వారి మీద నేను అప్పుడప్పుడు అల్లినటువంటి పద్యాలు. అవి అవధానాల్లో కావు, ఎవరో అడిగితే చెప్పినవి కావు. మా ఇంట్లో నేను భావావేశంతో అల్లుకున్న పద్యాలు. అమ్మవారి మీద 160 పద్యాలు ఉన్నాయి. కనకదుర్గాదేవి మా ఎలవేలుపు, మా నాన్నగారి నుంచి ఉపాసన 160 పద్యాలు ఉన్నాయి. శివుడి మీద 80 ఉన్నాయి. సరస్వతీదేవి మా చేత అవధానాలు చేయించింది ఆవిడ మీద 80 పద్యాలు ఉన్నాయి. విశాలాంతలో దొరుకుతుంది, మీ కాచిగూడ నవోదయాలు దొరుకుతుంది. కృష్ణుడి మీద కూడా ఉన్నాయి, అందులోవే మీకు చెబుతున్నది. ఎందుకు ఆ భావావేశం వచ్చింది అంటే ఆయన పట్టుకుంటే ఇంకేమిటి వీళ్ళందరినీ పట్టుకునేది. అలాగే గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు చూస్తే నాకు ఆ పంచకట్టు బాగా నచ్చింది. ఆ పంచకట్టు విధానం ఒక 15 ఏళ్ల క్రితం చూసుంటాను. అప్పటి నుంచి నా పంచకట్టు మార్చేశాను. అందంగా ఉండాలి. లేని అందం ఎలాగో తీసుకోవాలి, ఉన్న అందం కాపాడుకోవాలి కదా. అందుకని ఈ పంచకట్టుకు ఒక విధానం ఉంది సరిగ్గా. దానికోసం ఆవిడ ఒక అరగంట ఆవిడ వేషధారణ తీసుకుంటే నేను అరగంట తీసుకుంటే నేను తక్కువనేటి, నేను తలిపేసేస్తాను అక్కడ. అంతే నా అందం నాకుంటుంది నా లెక్కన. అంటే లెక్కగా ఉండాలి. ఊరికే ఏదో వంట బ్రాహ్మణ పంచలా కట్టుకుని లుంగి కట్టుకుని మాట్లాడతాం అక్కడ. ఆ మాటల ముఖ్యం, మాటలేటి మనిషి ముఖ్యమే. కొత్త అందం అక్కలా ఉన్నందం కాపాడుకోవాలి కదా. చూసిన మనిషిని చూస్తే దైవస్వరూపం అనిపించాలంతే, పండితుడు అనిపించాలి అక్కడ. అంతే ఆ పద్ధతి. ఆభరణాలు ఉన్నాయి పెట్టుకుంటాం, రేపు లేకపోతే మానేస్తాం. పెద్ద విషయం కాదు ఇది, ఇదేం ప్రదర్శన కాదు, మనకు అవసరం లేదు. అది వేసిన వాళ్ళు ఎందుకు వేశారు, పెట్టుకోమనే కదా. అందుకే నా కృష్ణమూర్తి నా పంచగట్టిన విధానం చూస్తే ఏమా పంచబిగింపు కేశవునిదాయి ఠీవి, ఏమా పంచబిగింపు కేశవునిదాయి ఠీవి, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునన్, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునన్, ప్రేమావృత్తము వానివృత్తము, ప్రేమావృత్తము వానివృత్తము, ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. రాముడు అంటే ధర్మం అండి, కృష్ణుడు అంటే ప్రేమ అండి. తేడా అది. రాముడు అంటే ధర్మం, కృష్ణుడు అంటే ప్రేమ. మన సంసారంలో 2 ఉండాలమ్మా. తండ్రి అంటే ధర్మం, తల్లి అంటే ప్రేమ. దయచేసి గుర్తుపెట్టుకోండి. తండ్రి ప్రేమించాలి పిల్లల్ని, కానీ ఆ ప్రేమ ప్రకటించొద్దు, నెత్తి మీద ఎక్కించుకోవద్దు. ఒక వయస్సు వచ్చిందంటే పిల్లాడు కొంచెం దూరంగా ఉండే మాట్లాడాలమ్మా తండ్రికి. టక్కని దగ్గరికి వచ్చి ఒళ్ళో కూర్చోవద్దు. తల్లి ఒళ్ళో కూర్చోవచ్చు, తండ్రికి కొంచెం దూరంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. తండ్రి అంటే ఆగాలి.
అంటే తండ్రి గాంభీర్యం, తల్లి లాలిత్యం, తండ్రి బాధ్యత, తల్లి ప్రేమ, ఈ తేడాలు పాటించగలిగితే ఇందులో యుగోలకు పోవలసిన అవసరం అలా. ఈ తేడాలు పాటించగలిగితే పిల్లల పెంపకం బాగుంటుంది. అవి ఇవాళ లేకపోయే తల్లులు దూరం చేస్తున్నా తండ్రులు ఎత్తిమెక్కించుకుంటారు ఇప్పుడు బాగా. అంత లాలింపు పనికిరాదండి, తండ్రి దగ్గర పనికిరాదు. ముఖ్యంగా ఆ తేడా చూపించాలి ఖచ్చితంగా, అప్పుడే అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఏదో వ్రేలెత్తి గీతం వాకై ప్రవచించుచుండెనది గీతోదత్త వేదాంతము ప్రేమావృత్తము వా నివృత్తము ధరిత్రి నీవు ధన్యాత్మవు. శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎవరివి ధర్మాధర్మాలు పట్టించుకోలేదు, ప్రేమ ఒక్కటే పట్టించుకోలేదు. ఎందుకంటే ద్వాపర యుగం, మనుషులు చాలా తప్పులు చేస్తారని ఆయనకు తెలుసు. క్షమించకపోతే అలాగా రాముడితో అలా కుదరదండి, ఎక్కడెక్కడ దెబ్బేసేస్తాడు. ఆయన ధర్మం కోసం పుట్టాడు, క్షత్రియుడు. పరిపాలనలో ఈ రాజకీయాలు పనికిరావండి. ఆయన ఏ దోషాన్ని క్షమించడం వేసేస్తాడు అక్కడ. కృష్ణుడు అలా కాదు, చాలా వాటిని క్షమిస్తాడు. అజ్ఞాని జ్ఞానులే చేస్తున్నారు, వాడు ఏం చేయకుండా ఎలా ఉంటాడు. అందుకే శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చాడు. 100 ఎందుకండి, అని భయంకరమైన తిట్లమ్మా. వాడు తిట్టిన మామూలు విషయాలు కావు. వాడు ఇంగ్లీషులో తిట్టలేదు, స్వచ్ఛమైన తెలుగులో తిట్టాడు. భయంకరమైన తిట్లు తిట్టాడు. చిన్నప్పటి నుంచి భాగవతం చెబితే అర్థమవుతుంది. వాడు తిట్లు 100 తిట్లు కాదు, మొదటి 10 తిట్లే ఘోరం. అసలు ఎక్కడికక్కడ తిట్టడం, అవమానించడమే పని. భరించాడు. అక్కడికి మేనత్త కొడుకు కాబట్టి మేనత్తకి చెప్పాడు, మీ చేతిలో చచ్చిపోతాడేమో అని నాకు బెంగగా ఉంది. అంటే పోన్లే అత్త, నీకోసం ఒక ప్రత్యేక పథకం పెడుతున్నా, 100 స్కీమ్ అని పెట్టాడు. 100 తప్పుల పథకం అనోడు పెడుతున్నా, 100 వరకు క్షమిస్తాడు. వీడెంత మొండి మనిషి అంటే 100కి క్షమిస్తాడేమో, 108 తిట్టాడు వీడు. అంటే ఒకవేళ తిట్లు కాకుండా పోయాయని పక్కకి తీసేసినవి ఏమైనా 8 ఉన్నా కూడా 100 ఖాయంగా రావాలి. అంటే అక్కడ శిశుపాలుడి చిత్తశుద్ధిని మీరు గమనించండి. వాడు రావణాసురుడు అంశ, రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్షి హిరణ్యకశిపులు, శిశుపాల దంతభక్తులు, 3వ జన్మ. ఈ 3వ జన్మతో పైకి వెళ్ళిపోవాలి. వాడు లోపల తన్నేస్తోంది. అక్కడ తిడితే కానీ చంపడం. యథవసరమ ఏంటి ఇక్కడ పడి చేస్తున్నావు, పోవాలి పైకి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వైకుంఠంలో ఉంటావు, జీవుడువా విజయుడువా, ఎందుకు సంత ఇక్కడ పో. అది వాడు అంతరాత్మకు తెలుసు. లేదా అంతమంది చెప్పినా ఎందుకు వెళ్ళలేదండి. రావణాసుడు ఎంతమంది చెప్పినా సీతను ఎందుకు ఇవ్వలేదు, దుర్యోధనుడు ఎంతమంది చెప్పినా రాజ్యాన్ని ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళ సంగతి. వాడు పోవలసిందే. అలాగ పని కట్టుకొని తిట్టాడు. అందుకని 100 ఆగి అప్పుడు చేశాడు. అదే ప్రేమ. భార్యల విషయంలో కూడా ఎంత ప్రేమగా ఉన్నాడో చూసాం. ఆయన ప్రేమ, రాముడు ధర్మం. అందుకే ప్రేమావృత్తం. భగవద్గీతలో అక్కడ ధర్మాన్ని బోధించి జ్ఞానాన్ని బోధించాడు. భగవద్గీతలో కూడా ధర్మం కంటే ప్రేమ కంటే జ్ఞానం ముఖ్యంగా. అందుకే ఆ భగవద్గీత చిత్రాన్ని చూసినప్పుడు ఊరికి పారాయణ చేసి ఊరుకోవడం, అక్కడ పువ్విట్టి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఏమా పంచబిగింపు, అసలు యుద్ధం జరుగుతుంటే సేనయోరభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత, అటు 11 అక్షోహిణిలా, ఇటు 7 అక్షోహిణిలా, రథాలు గుర్రాలు ఏనుగులు చచ్చిపోతున్నారు. అక్కడ ఇంతమంది అక్కడ లైన్లో నిలబడి ఉంటే వరుసగా ఈ మధ్యలో నిలబడి వేదాంతం చెప్పడం. మేము చెప్పగలమా ఒక మొక్క? అటు తుపాకీ ఇటు తుపాకీ కనపడితే తుపాకీ పారిపోతాం ఇక్కడి నుంచి. అన్ని కనపడుతుంటారు. వేదాంత పైగా 18 అధ్యాయాలు, ఒక్క అక్షరం కూడా కల్పించలేదమ్మా. మొహమాటం లేకుండా చెబుతున్నా. మాబోటి గాడికి 1000 పద్యాలు అప్పగించడానికి 8 గంటలు పట్టిందమ్మా. ప్రదర్శన చేసి చూపించాను నేను 4 సార్లు. సాగర ఘోష కావ్యాన్ని 1116 పద్యాలు 8 గంటల లోపుగా అప్పగించా. కాకినాడలో, విశాఖపట్నంలో, హైదరాబాదులో, అమెరికాలో కూడా ఏ పద్యం అడిగితే ఆ పద్యం అడగనే చెబుతానని చెప్పా. అలాంటి ప్రదర్శన చేశా. సహస్రావధానంలో చివర 750 పద్యాలు 10 గంటల్లో అప్పగించా. మానవ మాతృలో మాకు 1116 పద్యాలు 7:30 గంటల్లో అప్పగించడం సాధ్యమైతే, తెలుగు పద్యాల్లో భగవద్గీత శ్లోకాలు సగమే ఉంటాయేమో, అనుష్టుప్ అవంతా కూడా. తెలుగు పద్యంలో 42080 అక్షరాలు ఉంటాయి. భగవద్గీత శ్లోకం మీరు ఏదైనా తీసుకోండి, 32 అక్షరాలే ఉంటాయి సాధారణంగా. అందులో సగం కంటే తక్కువ. అయితే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో కూడా 700 శ్లోకాలు ఆయనకి చెప్పడానికి మాలో సగం కాబట్టి 4 గంటలో 3 గంటలో పడుతుందమ్మ. పైగా ఆయనకి అది మాతృభాష, అర్జునుడికి మాతృభాష. భగవద్గీత ప్రత్యక్షరము కృష్ణుడు చెప్పిందే, అర్జునుడు విన్నదే. దయచేసి సంశయించద్దు, ఎవరో కలిపారు అనే మాట రానివద్దు. అసలు పక్క మానవ మాత్రులు మేమే చేయగలుగుతున్నాం, భగవంతుడు ఎందుకు చేయలేడండి? ఆయన ఆ వేదాంతాన్ని ఎందుకు చెప్పాడు? అసలు ఆ పంచగొట్టుకుని నిలబడిన విధానం చూస్తే కేశవునిదా ఈ టీవీ. నిజంగా భగవద్గీత 2 శ్లోకాలు అర్థమయ్యేలా చాలు, టీవీ వచ్చేస్తుంది మనిషికి. ఎవడికి వంగడు, ఇంకా ఎవడికి వంగడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నేనేమీ ఆశించను, నా పని ఏదో నేను చేస్తున్నా. వంగాల్సిన పని ఏముందండి? ఇదే భగవద్గీత.
మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఊరికే భగవద్గీతలో కూడా మళ్ళీ ఈ అధ్యాయం చదివితే ఏమొస్తుంది, ఆ అధ్యాయం ఏం చదివినా ఆయాసం వస్తుంది, ఏం రాదు. నువ్వు ఆచరిస్తేనే వస్తుంది ఏదైనా. అధ్యాయానికో పుణ్యం, అధ్యాయానికో పథకం పెట్టకూడదు. ఇలాగ ఇలా పథకాలు ఉండవు ఇక్కడ. నువ్వు ఆచరిస్తేనే వస్తుంది. అందుకనే టీవీగా ఉన్నాడు ఆయన. వేరెత్తి ఏదో మాకై ప్రవచించుండే, కేవలం అర్జునుడి కోసం చెప్పింది కాదు ఇది. ఎందుకు అంటే అర్జునుడు అందులో ఉన్నదాన్ని పూర్తిగా చెయ్యాలి. పూర్తిగా కాదు, నన్ను అడిగితే మీరు కోపపడొద్దు, అర్జునుడు అందులో 4వ వంతు కూడా చేయలే. ఇంత చెప్పిన ఆయన మామూలుగా అభిమన్యుడు పోతే గోలుమని ఏడిచాడు. ఎందుకు భగవద్గీత మనలేక. అంతేకాదు, ఏడిస్తే వేరే విషయం. పుత్ర వ్యామోహం, పుత్ర ప్రేమ ఏడుస్తారండి. అబ్బాయి సైంధవుణ్ణి తెల్లారసరికి అభిమన్యుడు చావుకు కారణమైన వాళ్ళందరినీ చంపేస్తా, లేదా నేను చచ్చిపోతా, ఇది వద్దనే కదా భగవద్గీతలో చెప్పింది. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యసిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని. నీకు సాంగత్యం లేకుండా, అహంకారం లేకుండా నీ పని నువ్వు చేయవయ్యా అని కృష్ణుడు చెబితే, ఎంత బాగా చెప్పావు కృష్ణ, నువ్వు నాకు మేనల్లుడివా అల్లుడివా బావమరిదివా అని ప్రశ్నలు వేసి తర్వాత మళ్ళీ అభిమన్యుడు పోగానే నానాపెంట చేస్తాడు ఈయన విన్నట్ట విననట్ట ఆయనకు కూడా అర్థం కాల. అందుకే అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాడు. గమనించండి, అర్జునుడు తర్వాత జన్మ ఏమిటో తెలుసా? భక్త కన్నప్ప. అర్జునుడు సాక్షాత్తు కిరాతుడుగా జన్మించి పూర్తిగా కళ్ళు సైతం పెరికించుకుని శివుడికి అంకితం చేశాకే మోక్షం వచ్చింది. అహంకారం పూర్తిగా పోతే తప్ప అర్జునుడికి రాలేదు మోక్షం. మనకెక్కడ వస్తుంది? మనం ఎలాంటివి పుట్టిస్తున్నామంటే భగవద్గీత ఓసారి చదివితే చాలు, భగవద్గీత అంటే చాలు, ఇలాంటివి ఉండవమ్మ పథకాలు ఎక్కడ. మనకి నచ్చుతాయి ఇవన్నీ మాటలు కూడా. ఈ మాటలు నచ్చుతాయి బాగా. మేము 100 మంది కలిసి చదివాం, 1000 మంది కలిసి, ఈ బ్యాండ్ మేళాలు అసలే నచ్చవు. ఈ పథకాలు నీ ఇంట్లో నువ్వు చదువుకో, రోజు ఒక అధ్యాయం చదువుకో, అర్థం చేసుకో, ఆచరించు. అర్థము ఆచరణ అనేదానికి మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎన్ని భగవద్గీతలు చదివినా ఒకటే. ఏదో మాకై ప్రవచించుచుండేది గీతోదాత్త వేదాంతమా. అర్జునుడి కోసం చెప్పలేదు, అర్జునుడు చేస్తాడనే నమ్మకం వల్ల ఆయన చెప్పవలసింది చెప్పాడు. కలకాలం మిగిలిపోయిందే లేదా. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో భారతదేశం అంటే భగవద్గీతనండి, వేరే చెప్పేది ఉంది. వాట్ ఈజ్ ఇండియా అంటే భగవద్గీత అంటే చాలండి, అందరికి అర్థమైపోయింది. ఇంక వేరే చెప్పకల్లా. మీ ఇండియా గురించి ఒక మాటలో చెప్పబోయంటే భగవద్గీత, ఇంకేం అక్కల. సరే భగవద్గీత మీద చాలా నీకు నమస్కారం అంటాడు ప్రతి విదేశీయుడు కూడా. మరి ఆవేళ కృష్ణుడన్ని ఊహించాడు, ఆయన అనవసరం, ఆయన కర్తవ్యం ఏం చేశాడు చెప్పినట్టే. మనం అడిగాడు, బాధపడుతున్నా, చెప్పేద్దాం, ఏదో జరుగుతుంది, జరిగిందా లేదా. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునన్. ఈ భగవద్గీతే కదండి ఇవాళ ఇండియాని శిఖరస్థానంలో నిలబెట్టింది. అని మొత్తం నా దేశాన్ని ప్రపంచానికి రాజును చేసింది. ప్రేమావృత్తము వా నివృత్తము ధరిత్రీ నీవు ధన్యాత్మవవు. ఆ ప్రేమని మనం అలవాటు చేసుకుని ఆయన వృత్తం, ఆయన జీవిత చరిత్రలో ప్రతి ఘట్టము కూడా ప్రేమే. ఎన్ని పాపాలను, ఎన్ని ఘోరాలను, ఎన్ని నేరాలను క్షమించాడు. ఎక్కడనే క్షమాగుణం. ఆయనంతటా ఆయన కోసం కక్ష తీర్చుకున్నది ఎక్కడా లేదు. చిట్ట చివరిలో పరీక్షిత్తు మీద అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తే కూడా ఉత్తర ఆయనకి ఏమి చుట్టము, మేనల్లుడి భార్య. ఉత్తర అంటే ఎవరంటే మేనల్లుడి భార్య. ఆ మేనల్లుడు చనిపోయాడు, కానీ ఉత్తర వచ్చి తాత మా ఆయన ఉంటే నువ్వు ఇలా చేసేవాడు, నా బిడ్డయ్యా అంటే ఏం పర్వాలేదు, నేను కాపాడతానన్నాడు. నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి కడుపులో బిడ్డను కాపాడాడు కదా. జాలి, దయ, ప్రేమ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ప్రేమ. కులభేదం లేకుండా, మతభేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా కృష్ణాష్టమి సందర్భంగా మనం ఈ ప్రేమ వృత్తాన్ని అలవాటు చేసుకుందాం. మన బాధ్యతలు మనం నిర్వర్తిద్దాం. నిర్వర్తించిన వెంటనే ఏ ఫలితము ఆశించకుండా ఎక్కడిదెక్కడ వదిలేద్దాం. ఇంత మాధుర్యాన్ని కలిగిన భగవద్గీతను, కృష్ణతత్వాన్ని మీకు అందించగలిగాను అంటే నేను తెలుగువాణ్ణై పుట్టడం మొదటి కారణం. అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు, ఉత్తరముల తెలుగు, చేవ్రాలు తెలుగులో చేయవలయు. రేపటి నుంచి మీరు ఏ ఉద్యోగం చేసినా సంతకం తెలుగులో చేయండి. మీ తెలుగు భక్తికి అది నిదర్శనం.